హలో ఆల్, వెల్కమ్ టు ఎస్కేఎస్ అకాడమీ. సో టుడే మనకు డిస్కషన్ ఏంటంటే 21st నుంచి జేఈ మెయిన్ ఫస్ట్ సెషన్ రాసే వాళ్ళకి ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి, ఓకే. ఇంకా మీ జేఈ మెయిన్ ఫస్ట్ సెషన్ రాసే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా. సో బిఫోర్ అసలు జేఈ మెయిన్ సెషన్ 2026కి ఫస్ట్ సెషన్ రాసే స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ అంటే లైక్ ఏమేమి తీసుకోవాలి సార్, ఎలా రాయాలి ఎగ్జామ్, టైమింగ్స్ ఏంటివి, ఓకేనా. సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మీకు అడ్మిట్ కార్డు ఇలా వచ్చింది అందరికీ, ఐ థింక్, ఓకేనా. సో ఈ అడ్మిట్ కార్డులో మన ఫస్ట్ అడ్మిట్ కార్డు కంటే ముందు అసలు మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ఉండాలి, ఓకేనా. సో ఫస్ట్ మీరు క్యారీ చేయాల్సినవి ఏంటివి ఏం క్యారీ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటిది మనకి మెయిన్ ఏంటి, అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డులో మనకి ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగానే ఇక్కడ చూడండి, మనకి ఇది అడ్మిట్ కార్డు. మీకు ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి మీకు, ఓకేనా. సో ఏ సెంటర్ ఏంది, డేటు, షిఫ్ట్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 21st రోజు ఎగ్జామ్ ఉంది అండ్ సెకండ్ సెషన్ ఉంది, ఓకేనా. ఎంట్రీ, గేట్ క్లోజింగ్ టైం ఇప్పుడు ఉంది, గేటు క్లోజింగ్ టైం, ఓపెనింగ్ టైం అన్నీ క్లియర్గా మెన్షన్ చేసింది ఇక్కడ, ఓకేనా. అవన్నీ నేను డిస్కస్ చేస్తా. ఫస్ట్ మీకు ఏమేమి కావాలి అని అంటే మీకు ఇక్కడ ఏం అప్లిక్ చేయాలి మనం, సేమ్ యాజ్ అప్లికేషన్ ఫామ్ టాపిక్స్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్ క్యాండిడేట్స్ ఫోటో పెట్టాలి మనం, ఓకేనా. సో క్యాండిడేట్స్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ పేస్ట్ చేయాలి అండ్ క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇది ఫోటో, ఇది లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. ఈ రెండు మీరు సెంటర్కి రీచ్ కాకముంటే ముందే ఇంటి దగ్గరనే చేసుకొని పోవాలి. ఇది క్యాండిడేట్ సిగ్నేచర్ మాత్రం ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో ఇది పెట్టేసుకోండి. క్యాండిడేట్ సిగ్నేచర్ మాత్రం ఇక్కడ పెట్టకండి. క్యాండిడేట్ సిగ్నేచర్ మనం ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయిన తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్ మీరు ఈ రెండు మాత్రం మీరు ఫిల్ చేసుకొని పోవాలి. ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఫస్ట్ పేజ్లో మీరు డౌన్లోడ్ చేయగానే ఫస్ట్ పేజ్లో మొత్తం మనకి ఇదే ఉంటుంది, ఓకేనా. ఎందుకు అనంటే ఈ ఫస్ట్ పేజ్ మనం అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామ్ అయిపోగానే అక్కడే ఇచ్చేసి రావాలి. ఎగ్జామ్ అయిపోయినాక అడ్మిట్ కార్డ్ మళ్ళీ పట్టుకోవడం రిటర్న్ అనేది ఉండదు. సో మరి ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫస్ట్ ఒకటి అడ్మిట్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎందుకు అనంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉన్నది నువ్వు అడ్మిట్ కార్డులో పేస్ట్ చేస్తూ ఇంకో పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి నువ్వు ఎగ్జామ్ హాల్లో అటెండెన్స్ షీట్లో పేస్ట్ చేయాలి. ఎగ్జామ్ హాల్లో అటెండెన్స్ షీట్లో పేస్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంది, ఒరిజినల్ ఐడి ప్రూఫ్. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్. ఇది మన గౌట్ రిలీజ్ చేసిన ఏవేమో ఉంటాయి కదా మనకి. సో మీరు మోస్ట్లీ అందరూ నాకు తెలిసి ఆధార్ కార్డే పెట్టి ఉంటారు. మన అప్లికేషన్ టైంలో ఏదైతే నువ్వు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ పెట్టినావో అదే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ పెట్టుకోవాలి. అదే నీ దగ్గర ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని అడ్మిట్ కార్డుతో పాటు నువ్వు ఏం చూపెట్టాలి, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీగా అక్కడ చూపెట్టాలి. మనం ఐడి ప్రూఫ్ చూపెట్టకుండా నీకు నాట్ అప్లికబుల్, ఓకేనా. ఫస్ట్ ఏంది, అడ్మిట్ కార్డ్ కంపల్సరీ అండ్ 2 పాస్పోర్ట్ సైజ్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఇక్కడ పేస్ట్ చేసేసుకో, ఇంకో పాస్పోర్ట్ సైజ్ తీసుకొని వెళ్ళి ఈవెంట్తో పాటు. ఇంకోటి ఏంటి, ఒరిజినల్ ఐడి ప్రూఫ్. ఈ 3 మస్ట్. ఇంకొకటి ఏంటిది, ఒక బాల్ పాయింట్ పెన్ అంటే బ్లూ ఆర్ బ్లాక్ ఒక పెన్ కంపల్సరీ. 1 పెన్, ఒక 2 పెట్టుకోండి మీ దగ్గర. ఒక పెన్ మాత్రం మీరే క్యారీ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటిది, రఫ్ షీట్స్ మనకు అవసరం లేదు. రఫ్ షీట్స్ వాళ్ళు ఎగ్జామ్ హాల్లో వాళ్ళే ఇస్తారు. రఫ్ షీట్స్ అనేటివి ఎగ్జామ్ హాల్లో ప్రొవైడ్ చేస్తారు. రఫ్ షీట్స్ ప్రొవైడెడ్ ఇన్ ఎగ్జామ్ హాల్ ఓన్లీ. వాళ్ళ ఎగ్జామ్ హాల్లో మనకి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. దీంట్లో మీకు ప్రాబ్లం ఏం లేదు. మీరు క్యారీ చేయాల్సినవి అడ్మిట్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్, ఒక పాస్పోర్ట్ ఇక్కడ పెట్టేసి ఒక పాస్పోర్ట్ సైజ్ అక్కడ. నెక్స్ట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్. నువ్వు ఏదైతే నువ్వు అప్లికేషన్ చేసేటప్పుడు ఆధార్ పెట్టినావా, పాన్ కార్డ్ పెట్టినావా, ఏది పెట్టినావో అది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. అండ్ ఒక పెన్. అండ్ ఇంకేమేమి తీసుకోవచ్చు సార్ అంటే మనం మీకు ఇంకా ఈజీ కావాలంటే ఒక ట్రాన్స్పరెంట్ అంటే నార్మల్, ఒక నీకు వాటర్ కావాలంటే నార్మల్ వాటర్ బాటిల్ మనం క్యారీ చేయొచ్చు. ఇవి మాత్రం మనకి లోపలికి అలో. నార్మల్ వాటర్ బాటిల్ ఒకటి ఇంతే. ఇవి నువ్వు క్యారీ చేయడానికి నీకు స్కోప్ ఉంది లోపలికి. ఇంకా నీకు వేరే ఏమి నీకు లోపలికి అలౌ చేయరు. ఇది వెరీ ఇంపార్టెంట్ మా, ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. అండ్ టైమింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే టైమింగ్స్ అనేటివి మనకి ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి 7కి గేట్ ఓపెన్ అవుతుంది. 7 AM మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి 7 AM గేట్ ఓపెన్ అవుతుంది. 8:30కి క్లోజ్ అయిపోతుంది.
8:30 AM. ఇది మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి. 7కి గేట్ ఓపెన్ అవుతుంది, 8:30కి గేట్ క్లోజ్ అయిపోతుంది. వన్స్ 8:30 అయిపోయాక మనకి అలౌ లేదు. క్లియర్, ఓకేనా? సో ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎంత, 9 AM to 12 PM. సో దిస్ ఈస్ ద ఎగ్జామ్ ఫస్ట్ సెషన్కి. ఇది మనకు సెషన్. సో సెకండ్ సెషన్ వచ్చేసరికి 1 o'clockకి మనకి గేట్ ఓపెన్ అవుతుంది. 1 PM to 2:30 PM. 2:30 PM గేట్ క్లోజింగ్ టైం సెకండ్ సెషన్ వాళ్ళకి. 2:30 PM గేట్ క్లోజింగ్ టైం. 2:30 అయిపోగానే మళ్ళీ నీకు ఎంటరింగ్ ఆప్షన్ లేదు. సో నీకు ఎగ్జామ్ వచ్చేసి 3 PM to 6 PM. 3 PM to 6 PM. సో ఇవి మనకి సెకండ్ సెషన్ డీటెయిల్స్, ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 1 నుంచి 2:30కే నీకు ఛాన్స్. 2:30 అయిపోగానే యు ఆర్ నాట్, అసలు నీకు ఎలిజిబుల్ అనేది లేదు. ఒక్క 1 సెకండ్ లేట్ అయినా వన్స్ గేట్ క్లోజ్ చేయాలంటే అలౌ చేయరు. ఈ టైమింగ్స్ జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మనకు టైం రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్, ఓకేనా? ఇవి టైమింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే నెక్స్ట్ చెప్పిన కదా, ఇవి మనకి అడ్మిట్ కార్డ్, ఓకే? సో ఇక్కడ ఒకసారి చూడండి, మీకు అడ్మిట్ కార్డులో ఇక్కడ క్లియర్గా మీకు అన్నీ ఉన్నాయి. ఇదే మీకు ఇక్కడ ఇచ్చిండు రిపోర్టింగ్ సెంటర్ 1 PM. ఈ సెకండ్ సెషన్ హాల్ టికెట్ కాబట్టి 1 PM నుంచి 2:30 PM ఎండ్. మీరు మోస్ట్లీ ఇక్కడ ఫోటో ఐడి అప్లోడ్ క్యాండిడేట్ ఇక్కడ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసాను కాబట్టి ఏం తీసుకోవాలి కంపల్సరీగా, నువ్వు మళ్ళీ ఒరిజినల్ ఆధార్ కార్డే తీసుకొని వెళ్ళాలి, ఓకేనా? ఇది మనకు మేజర్ థింగ్. ఈ రెండు నువ్వు బిఫోర్ సెంటర్ రీచ్ కంటే ముందే ఇవి పెట్టేసుకోవాలి. క్యాండిడేట్ సిగ్నేచర్ మాత్రం ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో చేసుకోవాలి. ఇది బేసిక్గా మనకి ఇది ఒక్కటి పట్టుకొని పోతే చాలు. సో మీకు బ్యాక్ వెనకాల ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చిండు. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఇగో పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, a sample transparent ball point pen, admit card downloaded and additional 1 passport. ఒక పాస్పోర్ట్ సైజ్ ఇక్కడ పెట్టేసుకొని ఇంకో పాస్పోర్ట్ సైజ్ తీసుకొని వెళ్ళాలి, ఓకేనా? సో ఒరిజినల్ ఐడి ప్రూఫ్ యాజ్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో నువ్వు ఏదైతే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ పెట్టినావో అదే మనం పెట్టాలి, ఓకేనా? సో ఇవి మీకు మేజర్ థింగ్స్. ఫోటో ఐడి ప్రూఫ్, ఓకేనా? సో ద క్యాండిడేట్ అడ్వైజ్ బ్రింగ్ ఫోటో ఐడి ప్రూఫ్ యాజ్ అప్లోడెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇది కంపల్సరీ. అక్కడ ఏదైతే అప్లోడ్ చేసినామో అదే తీసుకొని పోవాలి. మళ్ళీ వేరే తీసుకొని పోతే అంటే మోస్ట్లీ మనం ఆధార్ కార్డు అప్లోడ్ చేసినాం కాబట్టి ఆధార్ కార్డే అందరూ తీసుకొని వెళ్ళండి. ఇవి మీకు మోస్ట్లో క్యారీ చేయాల్సిన ఐటమ్స్, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు, ఓకేనా? మీరు అక్కడికి వెళ్ళాక ఫస్ట్ ఏం చేసుకుంటారు, మీకు అంత ప్రాసెస్ అంతా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ ఇన్విజిలేటర్ ప్రజెంట్స్ ఉంటారు, సెంటర్ వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కటి మీకు ఒకసారి 1కి 2 టైమ్స్ చెక్ చేసుకొని వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే చేయండి. అనవసరంగా తొందరపాటు నిర్ణయం. ఎందుకనంటే ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా సింపుల్గా నువ్వు బ్యాక్ రావడం ఆప్షన్ ఉంటుంది, ఓకేనా? సో అందుకోసమే ఎవ్రీథింగ్ నీకు ఒకసారి తెలిసినా కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకుంటే ఇట్ ఈస్ బెటర్. ఇది మనకు బేసిక్గా ఇక్కడ ఇచ్చింది చూడు, నో క్యాండిడేట్ షాల్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ఆఫ్టర్ ద గేట్ క్లోజింగ్ టైం. నేను ఆల్రెడీ గేట్ క్లోజింగ్ టైం చెప్పినా కదా. సో గేట్ క్లోజింగ్ టైం తర్వాత నువ్వు 1 సెకండ్కి వెళ్ళినా కూడా నో పర్మిషన్. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి బేసిక్గా మీరు ఇప్పుడు తీసుకోవాల్సినవి. ఇంకొకటి ఇక్కడ ఇచ్చింది చూడండి, షూస్ విత్ థిక్ సోల్స్ అండ్ గార్మెంట్స్ విత్ లార్జ్ బటన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. ఇది కూడా ఇంపార్టెంట్. షూస్ నాట్ అలౌడ్, ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి రఫ్ షీట్స్. రఫ్ షీట్స్ మస్ట్ బి డ్రాప్డ్ ఇన్ ద డిజిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్ బిఫోర్ లీవింగ్ ద హాల్. నీకు ఎంటర్ కాగానే రిజిస్ట్రేషన్ అయిపోగానే నీకు రఫ్ షీట్స్ ఇస్తారు. ఆ రఫ్ షీట్స్ అన్నీ మళ్ళీ ఎగ్జామ్ అయిపోయాక వాళ్ళకే ఇచ్చేసి రావాలి. అవి మనం బయటకు తీసుకొని రావద్దు. అండ్ డ్యూలీ ఫిల్డ్ అడ్మిట్ కార్డ్ మస్ట్ బి డ్రాప్డ్ ఇన్ ద బాక్స్ వైల్ లీవింగ్ ద హాల్. నువ్వు తీసుకుపోయిన నీ అడ్మిట్ కార్డు కూడా ఫోటోస్ అండ్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ పెట్టుకొని వెళ్ళాం, అక్కడ వెనక సిగ్నేచర్ చేస్తావు కదా. సో అది కూడా నువ్వు అక్కడ ఏం చేయాలి, అడ్మిట్ కార్డ్ అనేది ఆ డ్రాప్ బాక్స్లో వేసి రావాలి. అది కూడా మళ్ళీ మనం తీసుకొని రావద్దు. ఈ 2 మస్ట్ ఇంపార్టెంట్ మా. సో అందుకోసం ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా ఒకసారి మీ హాల్ టికెట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేది జాగ్రత్తగా చూసుకోండి, ఓకే? సో మోస్ట్లీ మీరు తీసుకెళ్లాల్సినవి, చేయకూడనివి ఇవే. ఇంకా డూస్ డోంట్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి, కన్ఫ్యూజ్ కాకండి, ఓకే? సో ఈ అడ్మిట్ కార్డు నేను ఏం చెప్తున్నా, ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఫోటో పెట్టేసేయండి, ప్లస్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. ఈ 2 మనం ఇక్కడ ఇంటి దగ్గరనే చేసేసుకొని పోండి. ఇది ఒకటి మాత్రం క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది అక్కడ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్లో పెడతారు, ఓకేనా? సో టైమింగ్స్ ఇవి మనకి. అండ్ రఫ్ షీట్స్ వాళ్ళే ఇస్తారు మనకి. మనం తీసుకెళ్లాల్సినవి ఇవి, ఒక అడ్మిట్ కార్డు, 2 పాస్పోర్ట్, 1 పాస్పోర్ట్ ఇక్కడ, అక్కడ ఒకటి ఎక్కువ పెట్టుకోండి, ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఒక
పెన్. ఓకేనా, 1 or 2 పెన్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇవి మాత్రమే మీరు క్యారీ చేయాల్సినవి. వాటర్ బాటిల్ కూడా నార్మల్ ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, అంటే ఏదో డిజైన్ వాటర్ బాటిల్స్ కాకుండా ఒక నార్మల్ వాటర్ బాటిల్ తీసుకుపోతే క్యారీ చేయనిస్తారు, నో ఇష్యూ. పెన్స్ కూడా నార్మల్ పెన్సే తీసుకోండి పోండి, బెటర్ వన్. బాల్ పాయింట్ పెన్ అంటాడు కాబట్టి ఒక బ్లాక్ ఒక బ్లూ పెన్ 2 పెన్స్ పట్టుకొని పోండి. ఓకేనా. సో ఐ హోప్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. మీరు కంపల్సరీగా జేఈ మెయిన్ నెక్స్ట్ 21కి రాసి 21 ఇప్పుడు రేపటి నుంచి మనకు స్టార్ట్ అయ్యే ఎగ్జామ్కి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి బిఫోర్ ఎగ్జామ్కి పోయే ముందు. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.